దావీదు గారు ఈ 51వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారికి పలికిన మాటలు అని కాదు. అసలు దావీదు గారికి పరిశుద్ధాత్మ దేవుడికి సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని ఉప్పింపజేశాడు. దేవుని స్తోత్రం. దావీదు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయలేదు. తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతుకులాడుకుంటున్నాడు. హల్లెలూయా. పాపము దావీదు కప్పుకోలేదు. చేసిన పాపానికి పరిహారముగా దావీదు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో లేదు మన బ్రతుకుల్లో దేవుని పట్ల, సంఘం పట్ల, దైవజనుల పట్ల తొందరపడి మాటలు విసిరేస్తాం. చాలామంది నేను వెనక్కి తీసుకున్నాను, వెనక్కి తీసుకున్నాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు చేసే ప్రతి వాగ్దానంలో వాక్యం అంటే వాక్యము ప్రవచనం ఒకటే. ఒక్కసారి ఒక వాగ్దానం ఆయన మీతో చేస్తే ఆయన వెనక్కి తిరిగి తీసుకోవాలి, ఇచ్చేస్తాడు అంతే. అందుకనే అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వెవరిని ఆశీర్వదిస్తున్నావో వాడిని ఆశీర్వదిస్తా, నువ్వెవరిని దీవిస్తే వారిని దీవిస్తా, నువ్వెవరిని శపిస్తే నేను వారిని శపిస్తా. అంటే ఒక తీర్మానం ఇచ్చిన తర్వాత అది తిరిగి తీసుకోవడం అనేది అసంభవం. హల్లెలూయా. అది దేవుడైనా నరుడైనా సరే. హల్లెలూయా. ఒకసారి మాట అనేసాము, వెనక్కి ఎలా వస్తుంది? రాదు. ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో దావీదు. చేసిన ఇది పాపం చేయకూడదు దావీదుకి తెలుసు. పాపం చేయకూడదు దావీదుకి తెలుసు. తెలియకుండా ఏమీ లేదు. దేవుడు పాపాన్ని సహించడు. పాపానికి సాకారంగా దేవుడు ఎప్పుడు ఉండడు. పాపము చేయమని దేవుడికి చెప్పడు. అది దావీదుకే కాదు, ఎవరికీ చెప్పడు. దేవుడి స్తోత్రం. దావీదు దేవుడు అడిగిందల్లా దావీదుకి ఇచ్చాడు దేవుడు. కానీ ఇవ్వలేని కూడా దావీదు ఆక్రమించుకున్నాడు. మీకు అర్థం? ఇవ్వలేని కూడా అందుకని దేవుడు కోపం వచ్చింది. ఒకసారి తన కుమారుడు సొలొమోను ఉన్నాడు. మనం చూస్తే చాలా విచిత్రంగా మనకు అనిపిస్తుంది. కానీ సొలొమోను అడిగిందల్లా దేవుడు ఇచ్చాడు. అప్పటికి సొలొమోనుకి ఇంచుమించుగా 300 భార్యలు ఉన్నారు. ఎంతమంది? 300 మంది భార్యలు ఉన్నారు. 700 మంది ఉపపత్నులు ఉన్నారు. ఇంకా అడుగుతున్నాడు, ఇస్తూనే ఉన్నాడు దేవుడు. ఇంచుమించు సొలొమోనుకి 1100 మంది ఎంతో ఉపపత్నులు భార్యలు కలిగి. దేవుడు ఇష్టపడ్డాడు ఇవ్వటానికి. సొలొమోనుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అది పాపమా తప్పనేది కాదు. దేవుడితో ఉన్న నిబంధన ఇష్టపడ్డాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు సొలొమోను చేసిన పాపం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే అతిశయించకుండా అసహించుకొని దేన్నైతే దేని విషయంలో అయితే విరోధంగా ఉంటాడో ఆ విరోధం అని కార్యం చేశాక సొలొమోను ఒక బతిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెత్షెబ యొక్క పిల్లలు దేవుని సింహాసనము నీ తర్వాత నా కుమారుడు ఉండాలని సాగనుకో. కనీసం నువ్వు అది చేయకపోతే ఇదిగో నా దేశపు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిమను తీసుకొచ్చి నీ ఇశ్రాయేలు రాజ్యంలో దాన్ని ప్రతిష్ఠింపజేయాలి. ఆయన దేవుడికి అసహ్యకరమని ఏది? దేవుడు సహించలేని దేవుడికి విగ్రహాలు. హల్లెలూయా. అది తీసుకొచ్చి ఆయన ప్రతిష్ఠింప చేసిన తర్వాత సొలొమోను రాజ్యం కూలిపోయింది. అయిపోయింది. చరిత్రకి ఏం లేదు. దేవుడికి ఇష్టమైన పని ఎప్పుడైతే చేశాడో అడిగిందామో ఇచ్చుకుంటూ వచ్చాడు. నీకు ఏం కావాలో ఏవేవో పొందేసుకున్నాడు సొలొమోను. కానీ దేవుడు తన అడిగినది తన ఉపపత్నుల కోసం దేవుడు కూడా లక్ష్య పెట్టకుండా ఆయన ఏం చేశాడు? స్త్రీ వ్యామోహంలో పడి ఆయన ఆ పత్రికను తీసుకొచ్చాడు. అక్కడ మొదలైంది
ఆయన రాజ్యము పతనమముట. హల్లెలూయా. ఒకసారి దేవుడికి ఏది చేసినా తిరిగి మరలా తీసుకొని వస్తాం. ఇక్కడ దావీదు చేసిన పని. అయితే దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ సొలొమోను పశ్చాత్తాపం లేదే. సంసోను పశ్చాత్తాపడ్డాడు. మీకు అర్థమవుతుంది. యాసావు పశ్చాత్తాపం. ఒక్కొక్క భక్తుని చూసినప్పుడు పశ్చాత్తాపడ్డవారు ఉన్నారు, పశ్చాత్తాపం పడిన వారు కూడా. చేసిన పాపానికి పరిహారం ఉందని దావీదు ప్రయాసం. అందుకనే ఎప్పుడైనా సరే ఒక పాపం చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. పాప విషయం 7 సంగతులు ఉన్నాయి మన దగ్గర. దేవుని స్తోత్రం. 1 యోహాను సువార్త రాసిన పత్రిక 1:9 పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాళ్ళను నీతిమంతుడు కనుక మనం క్షమించి ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకోవాలండి. ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగినట్టు వాడు. దావీదును క్షమించాడు. ఇందుకే చెప్పాను ప్రధాన. అంటే దావీదు ఎంత పశ్చాత్తాపడితే దావీదుకి క్షమాపణ పెట్టగలిగాడు దేవుడు. దావీదు చేసింది చాలా ఏదో చిన్న తప్పు కాదండి. ఒక బెతిష్బాతో చేసిన పొరపాటు కాదు. తన భర్తని కూడా చంపించేశాడు. తనకు పుట్టిన కుమారుడు. ఆయన చేసే చాలా విరోధమైన కార్యం ఉన్నాయి దేవుడి పట్ల. అయినా క్షమించాడంటే ఒప్పుకోవడంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను చేసిన తప్పును దావీదు ఒప్పుకున్నాడు స్పష్టంగా. ఇది నీకు విరోధంగానే చేస్తాడు. అక్కడ ఆ మాట చెప్తాడు. 50 మనం చదువుతున్నాం. ఆయన విరోధంగానే చేశాడు, ఒప్పుకున్నాడు. ఆయన కప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడే ప్రభు ఏం చేస్తాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పినట్లుగా క్షమిస్తాడు, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, నేను చేర్చుకుంటాను. దేవుడి స్తోత్రం. క్షమాగుణం అనేది ఒక దేవుడి దగ్గర ఉంది. మనసులో నేను క్షమించాను వెళ్ళంటే, కానీ ఈ పెదవులతో చెప్తే నేను లోపల అలాగే అది ఉంటుంది. ఏదో ఒక రోజు ఇంతమందిలో ఆ మాట అన్నాను కాబట్టి ఆ సార్ క్షమించాడు వెళ్ళయా అంటారు, కానీ లోపల మాత్రం వాడికి అది అలాగే ఉంటుంది. కానీ దేవుడు అలాంటి ఆయన మాట తన హృదయాంతరంలో నుంచి వస్తుంది. ఆయన మాట మీరు ఏమి చేయించున్నారో మీరు విరుగురు కనుక. అసలు మనం పలుకుతామా మాట? మనం పలుకుతామా? ఆ మాట, ఆ విధానం, ఆ స్వరం చూడండి. వీరేమి చేయించున్నారో వీరు వెరుగురు గనక. అసలు ఆ మాటకే మనం దుఃఖరాకాంతులు అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఆయన మరి అలాంటి వాగ్దానం క్షమించాను అంటే ఎంత కరుణమైన ఆయన చేస్తాడు ఆ పని. కానీ మనం నరులు మాట మాత్రం అంటారు, కానీ లోపల అలాగే అమ్మము అక్కర్ము అవకాశం కోసం ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు అవకాశాల కోసం ఎదురు చూడండి. క్షమించి హత్తుకుందామని చూస్తారు. దేవుడికి ఉన్న లక్ష్యం. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. మనసు మార్చుకోవాలి ఖచ్చితంగా. ఈ 20వ అధ్యాయంలో చెప్పు, ఈ 3వ అధ్యాయం 20వ వచనం చెప్పిన మాట ఏంటంటే చదువు. నీ కొరకు నియమించిన క్రీస్తు యేసు మనం మనసు మార్చుకోవాలి. ఇంకా మారకుండా ఇంకా వ్యతిరేకించి నేను ఒప్పుకున్నాను, నేను విడిచిపెట్టేసిన అందుకే రక్షణ పొందాను, నువ్వు మారు మనసు పొందినా రక్షణ పొందినా నువ్వు అన్నీ అలా ఉన్నాయి, కానీ నీ మనసు మాత్రం మారు. క్రొత్త మనసు మనకు వచ్చేయాలి, నూతన పరచబడిపోవాలి. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చామంటే లోకం మన జ్ఞాపకం ఉండకూడదు, పాప వైపు మన ఆలోచన రాకూడదు, ఐగుప్తు వైపు మనం చూడకూడదు, లోకం వైపు మనం చూడకూడదు, శరీర కార్యం వైపు చూడకూడదు, శరీర కోరిక వైపు చూడకూడదు, లోక కార్యాలు, లోక సంబంధమైన శరీర ఇచ్చిన వైపు మనం చూడకూడదు. ఇది ఎంత మన జీవితానికి పతనం కలిగిస్తుందంటే చెరిపి చేస్తుంది దేహాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది
అది దాంట్లో ఏదో ఆనందము సంతోషం సుఖం ఉందని అనుకుంటాను నేను. కాదండి, నీ దేహాన్ని చెరిపించేస్తుంది. హల్లెలూయా. అందుకనే నువ్వు మనసు మార్చుకుంటే అది నీ ఎదురికి రానే, నీ దగ్గరికి రాదు. నువ్వు మనసు మార్చుకుంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావు, ఎందుకని ద్వేషిస్తున్నావు? నీ పట్ల ఆయన అతిక్రమంగా ప్రవర్తించాడు కాబట్టి ఆ అతిక్రమాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు. అలాగనే నిన్ను చెరిపి చేసేదాన్ని, నిన్ను పాడు చేసేదాన్ని అది నువ్వు గ్రహించి నువ్వు దాన్ని దూరం చేయకు నువ్వు మనసు మార్చుకోగలిగితే, దాన్ని పారదోడగలిగితే ఖచ్చితంగా నీకు కొత్త మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3:16 యేసుక్రీస్తును విశ్వసించాలి. చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉండాలి. నీ పాపాన్ని ప్రతిఘటించాలి అంటే, పాపం మీద నువ్వు జయము పొందాలి. ఒక నరుడిగా, ఒక మానవుడిగా నీకు అసాధ్యం. నీకు సాధ్యం కాదు పాపాన్ని జయించడం. కానీ పాపాన్ని జయించి, పాపపు ముళ్ళును విరిచి, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచిన క్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచితే తప్పకుండా ఆ పాపాన్ని అధిగమించి దాన్ని అనగదొక్కి నీవు క్రీస్తులో ఏమంటారంటే వెదజల్లు పరిమళిస్తావు. హల్లెలూయా. క్రీస్తులో పుష్పిస్తావు. క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు సిగ్గుపడ్డాడు. దేవుని స్తుతి. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ పాపాన్ని నువ్వు జయించే సామర్థ్యత విశ్వాసానికి కర్తని యేసు నీకు తోడుగా ఉంటుంది. దాన్ని కొనసాగించడానికి, పాపాన్ని జయించడానికి ఆ పట్టుదల, ఆ నిరీక్షణ, ఆ తెగింపు, నీకు ఆ నమ్మకత్వం, దాంట్లో విడవక విశ్వాసంతో నీ పక్షం ఉన్న దేవుడు దాన్ని జయించగలుగుతాడు, నీకు జయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మొదటి యోహాను 1:20 చూద్దాం సార్. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై తన కుమారుడితో ముందును అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపము నీ పాపానికి మంది ఏంటంటే యేసు రక్తమే. పొట్టేలు రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము నీ పాపమును కడిగిదా ఉంటుంది. నీ పాపానికి ముందు యేసు రక్తం. నువ్వు పాపం అంతా రక్తంలో కడగబడితే యేసు ప్రభులాగట ఆయనతో పాటు వెలుగులో ఉంటావు. అంటే పాపం అనేది, చీకటి అనేది నీలో ఉండదు కాబట్టి నువ్వు పవిత్రుడు పరచబడతావు. కాబట్టి క్రీస్తు నీలోకి వచ్చి నువ్వు వెలిగిస్తావు. అంటే క్రీస్తుతో పాటు నువ్వు వెలిగింపుకోవాలి. పాపాన్ని మనం ఒప్పుకోవాలి. పాపాన్ని కడుక్కోవడానికి నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డంత వరకు, ఆ కడగబడ్డం రుజువు వచ్చే వరకు ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఈ రక్తంలో కడిగి అంతే. శిరస్సు మొదలుకొని సిరిపాదము, అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు నా యొక్క ప్రతి అవయాన్ని, నా గుండె, నా మనసు, నా ప్రతిదీ కూడా మీ రక్తంలో కడిగి నడిపినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు సార్? ఈరోజు నీ ప్రార్థనకి వెంటనే జవాబు ఇవ్వచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వు కడగబడ్డానికి ఇష్టపడుతున్నావు, తన బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నావు, పాపాన్ని అధిగమించి పాపాన్ని పారదోలి పరిశుద్ధుడిగా మార్చబడడానికి ఇష్టపడుతున్నావు, క్రొత్త మనసు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావు, క్రీస్తుతో పెనవేసుకోవడానికి ఇష్టపడుతున్నావు, క్రీస్తులో జీవించడానికి ఇష్టపడుతున్నావు, క్రీస్తు నీవు ఏకమవానికి ఇష్టపడుతున్నావు, క్రీస్తులాగా వెలిగిపోవడం ఇష్టపడుతున్నావు కనుక ఖచ్చితంగా నీకు దేవుడు తెలుస్తుంది. దేవుడి స్థితి రక్తంలో కడగబడ్డం రుజువిస్తా ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా యేసు రక్తంలో మనము కడగబడాలి. సామెతలు కలుగు 28:10 అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధెనడు,
హల్లెలూయా. నేను చెప్పాను కదా, చాలా మంది ఏం చేస్తారంట, కప్పుకుంటారు, దాచుకుంటారు. ఏమో పక్కన ఎవరు వింటున్నారేమో, పక్కన వింటే రేపు పొద్దున నన్ను ఎవరు చేస్తారేమో, నువ్వే కదా ఒప్పుకోను నువ్వు విన్నామని అంటారేమో, రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, నీ పాపాన్ని నా పాపాన్ని తీయాలంటే నా వల్ల కాదు, అది దేవుని వల్ల. నువ్వు వచ్చింది ఎక్కడికి? ఆయన కృపాసనం దగ్గరికి వచ్చావు, ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చావు, ఆయన మందసం దగ్గరికి వచ్చావు, ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గరికి వచ్చావు, ఆయన యొక్క సన్నిధికి వచ్చావు. వచ్చి మనం ఏం చేయాలి? గత వారం నుంచి ఈ వారం వరకు ఎన్నో క్రియలు మనకు తెలియదు, చూపులోనో తలంపులోనో మాటల్లోనో ప్రవర్తనలోనో నడవడికలోనో మార్గంలో అనేక విధాలుగా తెలియకుండానే పాపం మన మీద ఇవ్వబడతాయి. తెలియకుండా ఎవరిని గసడము, లేకపోతే ఎవరికొకరు మాట విసిరేయడము, లేదా మన కాలు కింద అనేక జీవరాశులు చనిపోవడము, ఇలాంటివన్నీ ఇది పాపమే కాదు అనడానికి ఏమలేదు, అది ఒప్పుకోవాలి. అందుకే అంటాడు పేతురు గారు, ఏ నాటి కీడు ఆ నాటిదే. మొదటి పేతురు 3:9 చెప్తాడు. ఆశీర్వాదం పొందాలంటే ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి అంతే. కానీ దాచుకున్నావా, ఆశీర్వాదం నీ వెంట ఆశీర్వాదం రావు. పేతురు గారు స్పష్టంగా చెప్తాడు, ఆశీర్వాదానికి నువ్వు యోగ్యుడు అవ్వాలంటే 9వ వచనంలో స్పష్టంగా చెప్తున్నమాట, నీవు దేవదృష్టిని కలిగి ఏంటండి దేవుని స్తోత్రం. మరి దీనివల్ల ఏమవుతుంది? ఆశీర్వాదం కోల్పోతున్నాం దాచిపెట్టడం వల్ల. కీడుని కప్పుకోవడం వల్ల ఏమవుతుంది? దేవుడిచ్చిన ఆ ఉన్నతమైన కృపను పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ తిరిగి మన ఎత్తుమిదికి ఏమవుతుందట, ఆ కీడు మనం ఎత్తుకుంటాం, ఆ దోషం మనం ఎత్తుకుంటాం. ఆయన ఏమో పిలిచి అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టిన ఎదురు నేను ఆశీర్వదిస్తాను. మనం ఏం చేస్తున్నాం? దాన్ని కప్పుకొని దాన్ని దాచుకొని అందులో ఏముంటుందో తెలియదు చేసాం, కానీ అది కీడే. పాపం వల్ల వచ్చిన జీతం మరణం అని ఒక మాట అంటే, పాపము పరపగ్గమై గర్భము దాల్చును అంటే, పాపం పరపగ్గమైన గర్భము దాల్చును అంటే దాని అర్థం ఏంటి? దేన్నన్నా దాయగలమా? వచ్చిన గర్భాన్ని దాయగలవా? దాయగలమా? అదొక సంభవం, అది దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే అని ఏమంటున్నాడండి, అది ఒప్పుకొని విడిచిపెట్టు, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నువ్వు దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, ఆయన జాలి, ఆయనే నిన్న చక్కగా ఎత్తుకొని ముద్దాడతాడు. దేవుని స్తోత్రం. ఒక కృప ఉంటుందండి. హల్లెలూయా. రోమా 8:26 రోమా 8:26 అటువల ఆత్మీయు మన బలహీనతలను చూసి సహాయం చేయొచ్చు. మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ హల్లెలూయా. పాపంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం తప్పనిసరిగా మనకు అవసరము. నేను ఇందాక చెప్పని చూసినా, దావీదు స్వతహాగా ప్రార్థనకు వచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేసలేదు. ఆయన పరిశుద్ధాత్మ సహాయం కొరకు వచ్చి ముందు తను ఒప్పుకొని ఇంకా లోతుగా వెరడి పరిశుద్ధాత్మ సహాయం కోరుకున్నాడు. ఆయన తను ఏం చేశాడో తను ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న దానికి పశ్చాత్తాపానికి తగిన పరిహారం రావాలి కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం తీసుకున్నాడు. దాచుకోలేదు దావీదు. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే దాచుకుంటాడు. కాబట్టి నేను ఒప్పేసుకుని అక్కడితో సరిపెట్టుకోలేదు. ఆయన ఏమంటున్నాడు, తిరిగి మరలా దాన్ని రెక్టిఫై చేసుకోకుండా దాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి దగ్గరికి తను చేసిన విజ్ఞాపన వెళ్ళేలాగును పరిశుద్ధాత్మ సహాయం పొందాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, మనకు తెలియకుండానే మనం ప్రార్థనలు ఒప్పేసుకుంటాం, మనం కప్పుకొని కావడం. చాలామంది చూడండి, పశ్చాత్తాపంతో చాలామంది ప్రార్థన మొదలు పెట్టగానే ఆ చెయ్యి ఆటోమేటిక్ వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు దుఃఖపడి ప్రార్థన చేస్తాను. నేను రాత్రి ఊరిలో యవనస్తురా అమ్మాయికి
పాము రోజు ఇబ్బంది పెట్టేస్తుంది. నాకు నేను ప్రార్థన చేస్తున్నాను, అమ్మాయి నెత్తి మీద ఉంది పాము. నేను ప్రార్థన చేస్తాను, ఈ టైంకి ఇంక బయలుదేరలేదు, ఇంట్లో ఉన్నాను. ప్రార్థన చేస్తాను, పాము ఉంది. అమ్మాయి నేను మెరుకులు తిప్పేస్తుంది. వస్తారు సెకండ్ ఇయర్ చదివింది అమ్మాయి. కాళ్ళు చేతులు లాగాడు, రాత్రులు చాలా ఇబ్బంది, తిండి తినకుండా చేసాడు. చాలా అసలు అమ్మాయిని ఎలాగంటే అలా చేసాడు. రాత్రి చేసిన ఆ గంట ప్రార్థనలో ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఆ పాము అమ్మాయి నుంచి బయటకు వెళ్ళింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన చేసేటప్పుడు తను పశ్చాత్తాపడుతూ పరిశుద్ధాత్మతో తన పాపాన్ని ఒప్పింపజేశాడు. అక్షరం వేసింది వాళ్ళందరికీ. పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసినట్టు వాళ్ళు పాస్టర్ గారు. అయినా అది విడిచినారు. నేను ఒకటే విశ్వాసం, నా నమ్మకం ఏంటంటే నా పని ఉంటే వాళ్ళని తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం. జంగారెడ్డి నుంచి నేను వెళ్ళిన ప్రాంతము దగ్గర ఒక 70-80 కిలోమీటర్లు. దేవుని స్తోత్రం. నేను మధ్యాహ్నం ఆరాధన చూసిన వెంటనే బయలుదేరి చాలా సంతోషంగా ఉన్నాను. అక్కడి నుంచి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి మాటకి తేరుపు గ్యాస్ మాట అదొక దురాత్మ. ఈరోజు దేవుడికి కార్యం చేసిన అమ్మాయి అలా ఒక నూతన గృహం కొనుక్కున్నాను. ఆ దగ్గరికి ప్రార్థన చేశాను, దీన్ని ఇలా చేసుకుని దేవుడు ఇలా చెప్తుందని చెప్పి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తప్పకుండా తప్పకుండా జరిగిస్తారు. ఇచ్చిన మాటని కూడా అలాగే మనము కూడా అలాగే ఆయన ఎదుటి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ తీర్మానం తీసుకున్నావో ఆ తీర్మానాన్ని వెనక పెట్టద్దు. నువ్వు చేసిన తీర్మానాన్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళు. ఏది నేను వెంబడించదు, దేవుడు అందులో జయిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నేను ప్రార్థించాను. పరిశుద్ధాత్మ సహాయం తప్పనిసరిగా నాకే కాదు మీకు అవసరం, మీకే కాదు నాకు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నువ్వు చేసిన ప్రార్థన దేవుడికి చేస్తాను. ఇది చేద్దాం తెలిసే భక్తులను దావీదు ఏం చేశాడట, పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని అంటున్నాడు, అయ్యా ఈ ఆత్మను అర్థం నుండి అన్నాడు లేదా 51లో. ఇంకో మాట ఏమన్నాడు, నీ సన్నిధానంలో నుండి. మరొక మాట ఏమన్నాడు తెలుసా, నీ రక్షణ. నేను ఏదైతే రక్షణ పొందానో అది కోల్పోకుండానట్లుగా మరలా మనం చేస్తామా? చెత్తపడిపోయాను, కళ్ళన్నీ లోపల వచ్చేస్తాయి, అయిపోతాయి. దేవుడు క్షమించాడు. నువ్వు తృప్తి పొంది క్షమించాలని నువ్వు వెళ్ళిపోతున్నావు తప్ప దావీదుని క్షమించడా దేవుడు? క్షమించినప్పుడు కూడా దావీదుని పరిగెత్తించేశాడు దేవుడు. ఒక్క చోట కాదు, కుదిరిగా ఒక్కరోజు ప్రశాంతంగా దావీది ఒక చోట కూర్చొని ఇంత మొదటి లేకపోయాడు దావీదు. అది చేసిన పాపానికి. మీకు అర్థమవుతుందా? చేసిన చిన్నదని మనం అనుకుంటాం. దావీదు జీవితంలో నిలబడి కానీ కూర్చొని కానీ మనుషులతో నెమ్మదితో కూడిన ఎంటను ఉండి ఆ కుటుంబంతో కలిసి ఎంత మొదటి తిన్నా కూడా అవకాశం లేదు. పలానా చోట దావీదు అయితే సౌలుకి తెలియదు, సౌలు బయలుదేరితే సౌలు అతను కూడా మనకి ప్రాప్తం. అందుకే 16 కీర్తన రాసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని అంతరికి కారణం పాపము. ఆ పాపము దేవుని సరాసరి దేవునితో ఇలా చూడండి, దేవునితో ఇలా సమాధానపరచడు. అప్పుడు దాకా అసమాధానం ఉంది దావీదుకి. ప్రార్థన చేస్తున్నాడు కానీ దావీదుకి తృప్తి అనిపించట్లేదు. ఈ ప్రార్థన ఆయన దగ్గరికి చేరట్లేదు. కాబట్టి ఇప్పుడు చేరాలంటే సమాధాన పడాలి. తండ్రితో సమాధాన పడాలంటే ఇప్పుడు వ్యవసాయం కావాలి. తండ్రి దగ్గరికి నిన్ను సరాసరి తండ్రితో ఏకం చేసి పరిశుద్ధాత్మ దేవుడే, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇప్పుడు తండ్రితో ఏకం అవ్వాలి. కాబట్టి పశ్చాత్తాపం ఆత్మ చేత పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి ఆయన ఏకమయ్యారు. హల్లెలూయా. అప్పుడు దావీదు క్షమాపణ దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా పరిగెత్తుతూనే ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. దావీదే కాదు, మనము పాపము చేసినా తెలియకుండా పరిగెత్తుతుంటాం. ఏమంటాం, చాలా ప్రార్థన చేస్తాం కానీ ఎక్కడికి ఇలా చేయమనిపించట్లేదు. మనం చేసిన మనంటే తిరుగుతూడదు. ఎందుకంటే అపజయాలు, కీడులు, ఆపదలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కలుగుతాయి. ఆయన
నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే వరకు కూడా అది నీ వెంట అలా తిరుగుతూనే ఉంటుంది. మనం అలిసిపోయి నా వల్ల కాదు ప్రభా నన్ను క్షమించు బోరమని పడేస్తాను తెలుసా, రెప్పపాటున తీసి పక్కన పెడతాను. నీ అపరాధములు నేను ఎంచను అన్నదంతే. దేవుడికి స్తోత్రం. నీ అపరాధములు నీ జ్ఞాపకం రావు. తప్పెవరిది? ఒప్పుకునే విధానాన్ని నీకు తెలియలేదు. తండ్రితో మెమైక్యమైపోయి నీ పశ్చాత్తాపము, నీ కన్నీరు ఆయన పాదాలు కడిగి తన హృదయం కదిలించే అంత పశ్చాత్తాపన సహాయాన్ని, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోలేకపోయావు. అందుకని నీ ప్రార్థనకి సరైన జవాబు రాదు. నా మీద అలా ఉన్నాడు జవాబు దేవుడిస్తుంది. అలాగే కలెక్టర్ రాసిన పత్రిక చివరి 1:4 ఈ 7 మాటలు చాలా నేను ఎంత భాగ్యం అంటే అసలు నీకు నాకు ఎంత భాగ్యం అంటే నిజంగా ఎంత ధన్యత, ఎంత నీవు నీ ఎడల దేవుడి ప్రేమ ఉండకపోతే, నిన్ను ప్రేమించకపోతే ఈ దుష్ట కాలంలో, ఈ ప్రత్యుష్ట దుష్ట కాలంలో నువ్వు చేసిన ప్రతి పాప నీచమైన కార్యాలకి తన అద్వితీయ కుమారుని నీకు విమోచనకరమైనగా నీకు ఇచ్చేశాడు. ఎలా విమోచన, నువ్వు విడుదల పొందాలని, నువ్వు విమోచించబడాలని, నువ్వు ఉపేక్షించబడాలని, నీవు ఈ పాపపు బంధకాల నుంచి, ఈ పాపపు వలయంలో నుంచి నువ్వు బయటకు రావాలని సరాసరి తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువానే తన మహిమను విడిచి నీ పాపాలను మోయటానికండి, నీ దోషాన్ని భరించడానికి, నీ అతిక్రమణను వహించడానికి. ఎక్కడ ఆయన ఆలోచన అంత గొప్పదో చూడండి ప్రియులారా. ఆయన నీ పాపాలను, నీ వ్యాధులు, నీ రోగాలు అన్నీ భరించి సహించి 58 యెషయా గ్రంథంలో చెప్తాడు. ఆయన 7వ వచనంలో చెప్తాడు శీఘ్రమైన స్వస్థత. అంటే ఇక పాపం నీలో ఉండకూడదు చెప్పని చూసారా. పరిశుద్ధపరచబడుట, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుని కోరిక. యేసు రక్తంలో నువ్వు కడగబడితే పవిత్రుడివే. పవిత్రుడు పూర్తిగా నువ్వు పవిత్రుడు అవ్వాలంటే యెషయా గ్రంథం 58:7లోకి వెళ్ళిపోవాలి. శీఘ్రమైన స్వస్థత నీ వెంట వస్తుంది. మధ్యాహ్నము ఏకువ చుక్క వలె, వెలుగు వలె ఆయన సన్నిధి, ఆయన క్రాంతి, ఆయన ప్రసన్నత, ఆయన పరిశుద్ధత, స్వస్థత ఎవరితో వస్తుందంటే క్రీస్తు యేసు ద్వారా నీకు విమోచన. హల్లెలూయా. నువ్వు విడిపించబడాలి. నీకు విమోచన ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపించి తన బలియాగము చేయించి తన పడిరాని పాటలు పడి తన అవమానాలు ఉంది ఆయన అనేక మంది నిందల పాలై తునీకరించి వెలువైబడి తోసిపుచ్చబడి ఇవన్నీ ఎవరు చేశారు? మనం చేసాం కదా. మనం చేసాం. కానీ ఇవన్నీ ఆయన మీద వేసుకొని నిన్ను మళ్ళా ఆయన పోలికలో పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా చూడాలి. తండ్రితో నిన్ను మమైక్యం చేయాలి. అదే ఆయన చేస్తాం. కాబట్టి విమోచించబడ్డానికి ఒక యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరి వల్ల సాధ్యము కానే కాదు. మన జీవితంలో తప్పనిసరిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి. 7 విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండాలి. మొదటిగా మనం పాపాన్ని ఒప్పుకోవాలి. రెండోదిగా మనం మనసు మారాలి. మూడవదిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నాలుగవదిగా మన పాపాన్ని యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడాలి. ఐదవదిగా పాపాన్ని విడిచిపెట్టాలి. యేసేపు పాపాన్ని విడిచిపెట్టాలి, పారిపోయి పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. యేసేపు మనం అలాగే పాపానికి దూరం అయిపోయాడు. ఒప్పింపబడడానికి దేవుడితో నువ్వు మమాయికం అవ్వాలంటే పరిశుద్ధాత్మ సహాయం ప్రార్థనలో తప్పనిసరిగా నీకు ఉండాలి. ఈ పాప విషయంలోనే కాదు, ఒక బలమైన ఒక కార్యం జరగాలి. అది జరగట్లేదు. అది ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదంటే పరిశుద్ధాత్మ సహాయం కోరట్లేదు. మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటే వెంటనే దాన్ని జన్మ వస్తుంది. నిజం 100% వెంటనే వస్తుందండి. పరిశుద్ధాత్మను ప్రార్థించే నీ పనులు నీ ముందు ఉంటుంది.
క్షణాల్లో ఉంటుంది. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యాలు చూడండి. దేవుడు వెంటనే కార్యం చేశాడా లేదా? వెంటనే ఫలాలు ఇచ్చాడా లేదా? వెంటనే అద్భుతాలు చేస్తాడు, వెంటనే స్వస్థం చేస్తాడు, వెంటనే దెయ్యాల వరకు కొట్టాడు, వెంటనే చనిపోయిన బ్రతికించేశాడు. మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ఎందుకు ఇవ్వడండి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనము తీసుకోవాలి కనుకనే మన ప్రార్థన హీనమైన ప్రార్థనగా మార్చబడి హీనతలోకి వెళ్ళిపోయి ప్రార్థనకి ప్రతిఫలం త్వరగా రాకపోవడం కారణం మనదే. అవి పరిశుద్ధాత్మ తప్పనిసరిగా సహాయం పొందుకోవాలి. ఏడోదిగా విమోచించబడాలంటే తప్పనిసరిగా తన కుమారుడి పట్ల నీవు ఆయన చేసిన త్యాగాన్ని యాగాన్ని గుర్తించుకొని కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావు. ఆయన వల్ల మాత్రమే సాధ్యం తప్ప మా వల్ల అయితే, లేకపోతే మా తల్లిదండ్రుల వల్ల అయితే, నా ఇరుగు వారు పొరుగు వాళ్ళు అయితే నేను విమోచింపబడిన సంగతి సర్వజనుడిగా మనం ఒప్పుకోవాలి. ఈ ఏడింటి పట్ల మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇవి నీకు ఆశీర్వాదాలుగా మార్చబడిన గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం.